చోరీ చోరీ భరధరం సత్తి అప్పులో చతుర్భుజం ప్రతిరోజు దొంగతనం ఛాయే. అయ్యి బాబోయ్, ఎంత మెత్తగా ఉందేంటి? బొగ్గలు ఎంత మెత్తగా ఉన్నాయి, మేగడ మొక్కల్లాగా ఉన్నాయి. విన్నీ జాకెట్ లో ఏదో ఉంది, చూద్దాం అంటే కనబట్లా. సర్పరాజు కాట్రే. హలో ఫ్రమ్ డియాబ్లో లేక్, వాషింగ్టన్ స్టేట్, యునైటెడ్ స్టేట్స్. నువ్వు ఎంత క్యూట్ గా ఉన్నావు తల్లి. అమ్మా ఆకాశం బద్దలైన సౌండ్ గుండెల్లోన పేలుతుంది నిన్ను కలిసాక. ఇది పిచ్చే. బ్రో ఎంత క్యూట్ బాయ్స్ ఉన్నారు ఇక్కడ. ప్లస్ అసలు వీళ్ళ స్కిన్ ఎట్లా ఎంత ఫేర్ ఉంది. ఐ మీన్ లుక్ ఎట్ ద టెక్స్చర్ ఆఫ్ దర్ స్కిన్, అసలు సో క్యూట్. ఇట్ ఇస్ లైక్ పింక్ పింక్ ఆపిల్స్. కొరికే బుద్ధి అయితే నాకైతే. అసలు నువ్వు ఆడదానివేనా? కొరుకొని తినేస్తావా? జ్యూస్ చేసుకొని తాగేస్తావా? మనిషో మేనేటర్వా? రే ఆ లుక్ ఏంటి, ఆ లుక్ ఏంట్రా? పక్కన నేను ఉన్నాను రా. ఆవిడ మీ కూతురా సార్? చిన్నప్పుడు గౌన్లు వేసుకొని చండాలంగా ఉండేది, ఇప్పుడేంట్రా ఇంత సెక్సీగా తయారైంది? ఎందుకు? ఎందుకు? పొగరు ఉండాలి, కానీ ఆ పొగరు ఎవరి దగ్గర చూపించాలో తెలిసి ఉండాలి. ఎవరి దగ్గర పడితే వాడి దగ్గర చూపిస్తే ఎప్పుడో చిన్నప్పుడు చూసా, అలాగే ఉంది, ఏం ఇంప్రూవ్ అవ్వలేదు. మాట్లాడైనా వెళ్ళి దిగాల మళ్ళీ లంజానా ఉర్పిసా గల్లీ గల్లీ. ఎలా కాదండి, మీరు ఎలా కడుతున్నారంటే అలా కాదండి, నాలుగు కొంచెం పైకెత్తి అప్పుడు కొట్టాలి. మేము మిమ్మల్ని ఎర్రిపుకులు చేయటం లేదు, మీరే ఎర్రిపుకులు. నాకు పంచలేసే వాళ్ళంటే ఇష్టమే, అలా అని నా మీద పంచలేస్తే గుద్ద దెంగేస్తా. మందా వాళ్ళదా? ఇంత టూ మచ్ గా నాకు టెలిగ్రామ్ లో ఇంత సపోర్ట్ చేస్తారు అని అయితే నేను అస్సలు అనుకోలేదు. లిటరలీ చాలా అంటే చాలా సపోర్ట్. మరి నువ్వు అంత టూ మచ్ గా సపోర్ట్ అని చూపిస్తున్నావు కదా, సపోర్ట్ చేయకుండా ఎలా ఉంటారు మరి? సిగ్గులేని బేవర్స్ లంజే. మనం టూ మచ్ గా లిటరలీ చాలా టూ మచ్ గా ఫాలో చేస్తున్నారు అంటున్నావు కదా. టూ మచ్ గా సపోర్ట్ అని చూపిస్తున్నావు కాబట్టి అంత ఫాలో చేస్తున్నారు నీకు, చిల్లర్ బొడ్డి. అమ్మాయి ఏం ఫీల్ ఉండదు అమ్మాయి అయితే కూడా ఏం అంత ఒప్పని బుద్ధి ఏం మీకు? నేనేం చేస్తాను అసలు? నార్మల్ గా వీడియోలు చేసుకోవడం నా తప్ప? కోపంలో కూడా ఎంత కసిగా ఉన్నావే. వీడియోలు చేస్తున్నావు, నీకు ఇంకేం పని పట్టలేదా? నా పని పట్టలో మీకేం పనిరా? మీకేం పని? మీరెందుకు చూస్తున్నారు టిక్ టాక్ లో? మీకేం పని పట్టలేదా? ఎందుకు చూస్తున్నారు? కానీ అను నా మనిషి, నా అనుకున్న మనిషి జోలికి ఎవరు వచ్చినా వాళ్ళలాగే అడ్డంగా నరికేస్తా. నీ కక్కుతున్న నా కమండలో ఇల్లుంది, బట్టలేవి? ఎవరో మా నాన్న అన్నారంట, నీ కొడుకు దారి తప్పుతున్నాడు కట్టే అని. రే పొట్టిపొడంకాయ, లాగి కొట్టానంటే ఇంకో 2 ఇంచులు తగ్గిపోతావు. అప్పుడు మా నాన్న అన్నాడంట, కట్టేసేది కుక్కల్ని సింహాలి కాదు అని. ఇంకొంచెం హైట్ ఉంటే పట్టుకోలేకపోయామో. నేను హైట్ పెరిగే మార్గం అయితే నీ బొట్టి నా కోసం సాంగ్ చేయకపోతే కిడ్నాప్ చేస్తా, చెయ్యి. నన్ను చేసుకుని ఏం చేస్తావే? తప్పురా, ఆడవాళ్ళని అది ఇది అనకూడదు, మహిళా సంఘాలు గోలెడేస్తాయి. బాగుందనా? నిజం బాగుంది.
బాగుందనా అంటే స్కూల్కి పోరు రేపని స్కూల్కి పోరా మంచిగా పోయి స్కూల్ పోయి చదువుకోరు స్కూల్ కూడా రేపని అంట రేపనిచ్చి మళ్ళీ 7,000 బొక్క. ఇప్పుడున్న జనరేషన్ లో భార్య భర్తలకి గొడవలు ఎందుకు వస్తున్నాయంటే ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకపోవడం వల్ల, మిస్అండర్స్టాండింగ్ జరగడం వల్ల, ఇతరులు చెప్పి నమ్మడం వల్ల. వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటంటే ఇద్దరికి నమ్మకం ఉండాలి. మిస్అండర్స్టాండింగ్ జరగకుండా అండర్స్టాండింగ్ గా ఉండాలి. ఇద్దరు ఎవరు చెప్పినా ఏమీ నమ్మకూడదు. ఇప్పుడు జనరేషన్ చెప్పాలనుకుంది ఇదే కన్నా. లవ్ యూ సో మచ్ ప్రపటి. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. నీ ఇద్దరు మూలకెళ్ళి ఈడు మన అతులేగా మన అతులే. ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో తప్ప. బ్లడ్ వచ్చేసింది రాయడు. టాలెంట్ చూపిస్తున్నావేంటి? ఏమన్నారు? టాలెంట్ చూపిస్తున్నావేంటి అన్నా. మూసుకుని మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, లేకపోతే చంపేస్తా. చింతపండు అడిగితే చంపేస్తారా? ఏమే లత, మీ బావబలే కామెడీ చేస్తున్నాడు. చింతపండు వద్దు బాబు. ఫ్యూచర్ ఉంది. గో. నాకు అది కావాలి, నాకు అది కావాలి. మీ కాళ్ళు డన్లప్ టైర్లా గుర్రపు కాళ్ళ పిచ్చి కుక్క జరిగినట్టు అలా పరిగెట్టారేంటి సార్? పోతున్నాం ఇంత రాత్రికి, రోడ్ల మీద మస్తు అబ్బాయిలు తిరుగుతున్నారు. మేమైతే అందరు అబ్బాయిలను గట్టిగా స్టాండ్ అరే మనం మాత్రం మనుషులం కాదా? మనకి కోరికలు ఉండవా? రాత్రి దాకా ఏం తిరుగుతూ ఇంట్లో ఇదే ఈ రోజుల్లో మగవాడి మానానికి భద్రత లేకుండా పోయిందండి. విమర్శలకు వీధికొక్కలకు భయపెడితే గమ్యం కాదు కదా, గుమ్మం కూడా దాంట్లో గుర్తు పెట్టుకో. మీరు అలా అంటుంటే ఎంట్రికలు నిల్చుకున్నాయి సార్. అడుక్కోవాలా? అడుక్కోవాలని అడుగుతున్నా. మనిషి దున్నపోతున్నా, సిగ్గుచనం లేదు నీకు? పెరుగు తీసుకొచ్చి వేయడానికి నువ్వు తారి పెరిగినట్టు పెరిగి ఏ మనిషిరా నువ్వు?